హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పక్కా కొలతలతో క్యాలీఫ్లవర్ కారం ఎలా చేయాలో చూపిస్తే ఇంతకుముందు చూపించే కానీ కామన్గా చూపించాను. సో క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా సరే సన్న పురుగు ఉంటుందండి. ఇలా గోరెచ్చటి నీళ్ళు ఉప్పు వేసుకుని ఒక పావు గంట నాననిచ్చాక ఈ విధంగా వడకట్టుకుని ఆరబెట్టుకోవాలి. లావుగా ఉంటే కొద్దిగా చిన్న ముక్కలు చేసేయండి. అయితే మా ఇంట్లో అయితే కారం తక్కువ ముక్కలు ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాం అనమాట. ఆ కొలతల ప్రకారమే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. వచ్చేయండి చూసేద్దాం. నిలవ ఉండాలి అనుకుంటే ఫ్యాన్ కింద బాగా పొడిగుడ్డలో బాగా తుడిచేసేసి తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. మేము కాసేపు ఆరనిచ్చాం, మాకు నిల్వ ఉండకపోయినా పర్లేదు, ఒక్కరోజు వచ్చినా చాలని ఈ విధంగా ఒక బౌల్ నిండా తీసుకున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒక గిన్నె తీసుకుని ఆ బౌల్ నిండా ముక్కలు, ఇంకొంతమంది చాలా సన్నగా కోసుకుంటారు, మేము చేసుకునే విధానం మాత్రమే చూపిస్తున్నా. ఒక 2 నిమ్మకాయలు ఈ విధంగా రసం తీసుకుని అందులో పోసేయాలి. అలానే 2 స్పూన్స్ కారం, అలానే కొంచెం పసుపు, అలానే ఉప్పు. కారం మీద ఒక 1/2 చెంచా తక్కువ వేయాలండి ఉప్పు ఎప్పుడైనా సరే. కొంచెం ఒక 1/2 స్పూన్ మీద కొంచెం ఎక్కువ మెంతిపిండి వేసుకుని ముందైతే బాగా కలపెట్టుకోండి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మాకు ముక్కలు ఎక్కువ కారం తక్కువ కావాలి, అందుకని ఈ విధంగా అయితే నేను తీసుకున్నా. ఎందుకంటే తింటుంటే మాకు ముక్కలే ఎక్కువ తగలాలి, కారం లిమిట్గా తగలాలన్నమాట. సో చూసారా, ఇలా బాగా కలిపెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తాలింపుకి సిద్ధం చేసుకుందాం. ముందుగా అయితే ఆయిల్ పోసేసుకుందాము. ఆ తర్వాత నేను ఎటువంటి పప్పులు వేయట్లేదండి. ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఈ 3 ఈ విధంగా వేయించేసుకుని ఇప్పుడు ఎండుమిరపకాయలు అలానే కరివేపాకు వేసుకుని ఆ తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం దంచితేనే బాగుంటుందని నేను ఎక్కువ వేసుకుంటున్నా. ఆ స్మెల్ అనేది దిగాలంటే కొంచెం దంచి పెట్టుకుంటే బాగుంటుంది. తొక్క తీసి దంచి పెట్టుకుని అవి వేగాక ఇంగు వేయాలండి. ఇది బాగా వేగాక ఈ విధంగా ఇంగువైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను పదే చెప్తున్నాను, ఇంగువైతే మాడకూడదు, అందుకని ఈ విధంగా వేసుకున్నాను. సో ఇవంతా ఇందులో వేసేసుకుని కలబెట్టుకుని చక్కగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకుని ఒక 1 అవర్ ఆగితే ఆ రసము అనేది ఉప్పు కరిగి దిగుతుంది అనమాట. అప్పుడు ఆ టేస్ట్ బాగా అర్థమైద్ది అనమాట. ఈ విధంగా అయితే క్యాలీఫ్లవర్ చేసుకుని తింటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేను ఇది ఇవాళ రేపటికి నిల్వ ఉండేటట్టు మాత్రమే చేశానండి. 1 వీక్ పైన నిల్వ ఉండాలంటే ఆరబెట్టుకోవాలి, తడి కూడా ఇంత కూడా లేకుండా. చూసారా, ఫస్ట్ వేసినప్పుడు కొంచెం కారంలానే కనిపించింది, ఒక అరగంట ఆగాక ఎంత బాగుందో చూసారా. చాలండి, ఈ విధంగా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.